హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు శిరీష. ఈరోజు వీడియోలో దోసకాయతో చాలా సింపుల్గా చేసుకునే కర్రీ ఒకటి చూపిస్తున్నాను. అది ఏంటి అంటే దోసకాయ టమాటా కర్రీ. కొన్ని రెసిపీస్ పెద్దగా స్పైసెస్ ఫ్యాన్సీ ప్రొసీజర్స్ ఏమీ లేకుండానే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా టేస్ట్గా ఉంటాయి. అలాంటిదే ఈ దోసకాయ టమాటా కర్రీ. వేడివేడి అన్నంలోకి ఈ కూర చాలా బాగుంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ దోసకాయ టమాటా కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాము. ముందుగా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసుకుని తాలింపు వేగిన తర్వాత 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకొని రుచికి సరిపడగా ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. బాగా పండిన టమాటాలు 3-4 టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు బాగా పండినవి తీసుకోవటం వల్ల వాటిలో కొంచెం పులుపు తక్కువగా ఉంటుంది. ఈ కూరలో దోసకాయ ముక్కలు వేస్తాం కాబట్టి దోసకాయ మామూలుగానే కొంచెం పుల్లగా ఉంటుంది కదా. ఇలా బాగా పండిన టమాటాలు కొంచెం పులుపు తక్కువగా ఉండి కర్రీ టేస్ట్ బాగుంటుంది. 2 చిన్న సైజు దోసకాయ ముక్కలు పైన తొక్క తీసేసి లోపల గింజలు కూడా తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక స్పూన్ కారము, 1 స్పూన్ వేయించిన ధనియాల పౌడరు వేసుకొని బాగా కలిపి మూత పెట్టి 7-8 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. ముక్కలన్నీ బాగా మగ్గిన తర్వాత ఇలా మూత తీసి ముక్కలు మునిగే వరకు కొంచెం నీళ్ళు వేసుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించాలి. ఇలా దోసకాయ ముక్కలు బాగా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. చివరిలో సన్నగా కట్ చేసిన కొత్తిమీర చల్లుకుంటే సింపుల్ అండ్ టేస్టీ దోసకాయ టమాటా కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కూర అన్నంలోకి, చపాతీలోకి దేంతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఈ టేస్టీ అయిన కర్రీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేశారంటే నోటిఫికేషన్స్ యాక్టివేట్ అవుతాయి. నేను ఫ్యూచర్లో వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు నా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్. బాయ్.